హలో అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను హెల్దీ అయిన కేవలం 10 నిమిషాల్లో హెల్దీ అండ్ రాగి ఉత్తప్పం రెసిపీని చూపించబోతున్నానండి. రోజంతా నీరసం లేకుండా ఉండడానికి, ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా మనము ఈ రాగి ఉత్తప్పాన్ని యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుందండి. రాగి పిండితో ఉత్తప్పాన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటుంది. ఎందుకంటే రాగిలో ఎక్కువ ఐరన్, కాల్షియం అని ప్రోటీన్ ఎక్కువగా ఉన్నాయి కదా. లేట్ ఎందుకు, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. రాగి పిండిని 1/2 కప్పు తీసుకున్నాను. అలాగే ఇడ్లీ పిండిని 1 కప్పు వరకు తీసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. మనం ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో చక్కగా ఇలా రాగి ఉత్తప్పాన్ని చేసుకోవచ్చు తెలుసా. ఈ రాగి పిండిలో ఎక్కువ ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉన్నాయి కదా. ఇది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా మంచి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఆ తర్వాత నేను ఇది 1/4 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఇలా కలుపుకుంటున్నాను. చాలా తేలిగ్గా మనకి తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కదా. 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడా, అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని 10 నిమిషాలు రెస్ట్ చేస్తానండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చక్కగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అందరూ తీసుకోవచ్చండి. రోజంతా చాలా యాక్టివ్ కూడా ఉంటారు. ఇప్పుడు పిండిని నేను 10 నిమిషాలు నానబెట్టుకున్నాను కదా. ఆ తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. బ్యాటర్ని చూపిస్తున్నాను చూడండి. మీకు కొంచెం గట్టిగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కళాయిలో 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పిండిని ఇలా వేసుకుంటున్నాను. ఒక గరిటెడు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదనే నేను 2 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. సన్నని సెగ మీద మనకి బాగా కుక్ అవుతుందండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా ఫ్లిప్ చేసుకుంటున్నాను. రెండో వైపు కూడా చక్కగా ఇలాగా కుక్ చేసుకుంటున్నాను. మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, ఇంకా మనము కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను కదా, మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒకసారి 2 వైపులా తిప్పి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి ఇప్పుడు కుక్ అయిపోయింది చూసారా. అంతే, చాలా సింపుల్గా మనకి 10 మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఒకసారి మరోవైపు కూడా నేను మీకు తిప్పి చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఏదైనా చట్నీతో మీకు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎటువంటి హడావిడి లేకుండా మనకి చాలా తొందరగా అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపాన ఎలా వచ్చిందనేది నాకు తెలియచేయండి. అంతేనండి, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.